వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లాలో పేకాడుతున్న వారిని చితకబాదిన పోలీసులు. బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి. పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రాగిచెంబులో బంగారు ఉంగరం మాయం, దొంగ బాబాలకు దేహశుద్ధి. చిత్తూరు జిల్లా కుప్పంలో భారీగా తమిళ రేషన్ బియ్యం అదుపులోకి తీసుకున్న పోలీసులు. మందమరి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుల ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే పంచాయతీ కార్యదర్శుల వీడ్కోలు సమావేశం. పంచాయతీ కార్యదర్శులు గతంలో విధులు ఏ విధంగా నిర్వహించారు, అదేవిధంగా కొత్త పంచాయతీ సెక్రటరీగా నియమితులు అవుతున్న వారు అదేవిధంగా కొనసాగించాలని పంచాయతీ కార్యదర్శులు అన్నారు. ప్రతి వార్డులో శానిటేషన్, మురికి కాల్వలు, తాగునీరు వంటి సమస్యలు లేకుండా పంచాయతీ సెక్రటరీ బాధ్యతలు ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకున్నప్పుడే ఒక గ్రామంలో ఉండే గ్రామస్తులకు పంచాయతీ సెక్రటరీగా బాధ్యతలు ఏ విధంగా నిర్వహిస్తున్నామన్నది వారికి తెలుస్తుంది. వారు అలాంటి పంచాయతీ సెక్రటరీని వదులుకోవడం చాలా బాధాకరమని అన్నారు. కావున వీడ్కోలు సమావేశాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ తమ చుట్టూ ఉండే వారికి ఏ విధంగా ఇబ్బందులు రాకుండా చూడడమే పంచాయతీ సెక్రటరీ బాధ్యత అని సీనియర్ పంచాయతీ సెక్రటరీ అన్నారు. ఇప్పటి వరకు మేము టెక్మల్ మండలంలో ఎన్నో గ్రామాల్లో మంచి విధులు నిర్వహించి ఇక్కడ నుంచి వేరే చోటుకు వెళ్లాలంటే చాలా బాధగా ఉందని అన్నారు. కార్యదర్శులు ప్రభుత్వ అధికారుల వేడుకల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ఎంపీడీఓ గారు, తాజా మాజీ ఎంపీపీ సత్యనారాయణ గారు మరియు వేడుకలకు వహిస్తున్నటువంటి కార్యదర్శులు ప్రభుత్వ అధికారులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, కార్యదర్శి పదవి అయినటువంటిది కత్తి మీద స్వామి లాంటిది. నిజంగా వాడు నిత్యం మనం చేసే పని ఒకటే, శానిటేషన్ వర్క్, ఎగ్జిక్యూటివ్ అథారిటీ, శానిటేషన్ కాదు కానీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. సో మనం ఏదైనా రెగ్యులర్ అయినా కాకపోయినా మనం చేసే జాబ్ ఒకటే కదా. సో అందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే అందరం మనమే అంతా కలిసికట్టుగా ఉండండి, అందరికీ సహకారం చేసుకొని హ్యాపీగా నెక్స్ట్ ఫ్యూచర్ లైఫ్ లీడ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. అధికారులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి అందరూ పంచాయతీ సెక్రటరీ, పార్టీ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బదిలీపై వెళ్ళినటువంటి పంచాయతీ సెక్రటరీలకి మరియు అధికారులకి, పెద్దలకి, ఇక్కడున్న విలేకరులకి, కొత్తగా వచ్చిన సెక్రటరీలకి, ముందుగా ఉన్న సెక్రటరీలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వీడుకోలు అనేది సహజం. ఎక్కడున్నా మన పని మనం చేసుకుంటూ పోవాలి తప్ప మన పని ఏదో చూపించాలి. ఇప్పుడు వచ్చిన ఉన్న సెక్రటరీలు వెళ్తున్నారనే బాధ ఉన్నా పని చేయాల్సిందే, ఎంత దూరమైనా సరే పని చేయాల్సిందే. బస్సులు లేవు, అవసరమైతే సొంత కాలం రావాలి, సొంత పనికి రావాలి, పని చేసి పెట్టి 10:30కి వచ్చిన
ఫైకెట్ ఇది నా డ్యూటీ నేను చేస్తాను సార్. ఏమన్నా మీకేమైనా ఇబ్బంది కలిగించి క్షమించండి సార్. అందరికీ కొద్దిగా చూడండి, కొద్దిగా చేయండి అని మండలం పేరు చెడ్డ పేరు రాకుండా మండలానికి వాళ్ళు ముందు నాకు చెప్తుండే సార్ ఇట్లా ఇట్లా ఉంది మరి గౌరవం సార్ చూడండి కొద్దిగా అని వాళ్ళకి కన్సల్ట్ పంచాయతీ గారికి చెప్పి వాళ్ళకి చెప్పేసి మళ్ళీ వాళ్ళకి ఫోటో పెట్టేసి హ్యాపీ అయిపోతుంది. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. వేరే వాళ్ళైతే ఏదో రాసేస్తారు, ఏదో చేసేస్తారు, మండలం చెడ్డ పేరు వస్తుంది. జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా కరెక్ట్గా ఇంకోడేశ్వర్ కూడా ఏమైతే జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో వస్తారని, అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా పరిష్కరించాలని అన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని అన్నారు. సరే ఒకసారి నేను చెప్తాను. ఒకసారి అక్కడ ఎస్ఎస్ఓతో కలిస్తే అక్కడ చేస్తారు. మేము కూడా చెప్తాము, ఇక్కడ నుంచి పంపిస్తాము. కంప్లైంట్ వాళ్ళకి పంపించేస్తాము. ఏం పేరు? సరే చెప్పండి, నంబర్ చెప్పండి. ఆ ఉద్దేశంతోనే మాకు పొలం పోయడానికి దారి ఉండేది మేడం సరైన వల్ల ఊళ్ళో అందరికీ. దాన్ని 1994-4 సర్వే నెంబరు వరకు 50% పట్టలు ఇచ్చారు. ఆ పొలంలోనే మాకు దారి ఉండేది రైతులందరికీ. వాళ్ళు ఏం చేశారంటే మేడం 2009లో తెలుగులో వాళ్ళకి 92 సెంట్లు తెలుగులో కాలువ కింద వాళ్ళు ల్యాండ్ చేస్తున్నారు. 52 సెంట్లు మాత్రమే వాళ్ళకు గోపురం చిన్నకు టికెట్. ఎప్పుడు ఇచ్చారు అది? ఓకే, ఇది ఒకసారి మీ ఇష్యూ ఏంటి ఒకసారి మళ్ళీ చెప్తారా? ఇద్దరు అడుగులు నేను ఆ భూమి కానీ ఎక్కువ బాగాలేక అప్పు చేసిన మేడం. అప్పు చేసింది ఇప్పుడు మేము ఇయ్యమంటున్నాము. వాళ్ళ నాయన అయితే 2 ఎకరాలు మేము అప్పు వద్దు, మాకు ఆ భూమి వద్దు, మీరే కట్టుకొని మీరే తీసుకోండి అంటే చెప్పినాడు. సరేలేని అప్పు కట్టినాక ఈ వద్దు భూమి ఎవరికి తెలియకుండా ఆన్లైన్ ఆడికి రోడ్ వైపుకి డబ్బులు సాధ్యం ఆయన వారానికి
వరంగల్ పోచమ్మ మైదాన్ 13వ డివిజన్ హెచ్ఎం నగర్ దేశాయపేటలో గత 21 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన వారు ఈ యొక్క కాలనీలో దినసరి కూలీ పనులు, మేస్త్రి, బిల్డింగ్ లేబర్, తట్టపని, ఆటో డ్రైవర్గా, రిక్షా కార్మికులుగా పనిచేసుకుంటూ జీవనం గడుపుకుంటున్నారు. హెచ్ఎం నగర్ కాలనీలోని 650 కుటుంబాలు 2003 ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 308లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. 2007 సంవత్సరంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య మరియు వరంగల్ తహసీల్దార్ చంద్రశేఖర్ హయంలో బీపీఎల్ క్రింద ఇందిరమ్మ ఇండ్ల స్థలాలు, పట్టాలు మంజూరు చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమవారం వరంగల్ మున్సిపాలిటీ కమిషనర్కు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు బాబు మరియు సిపిఎం కాశబుగ్గ ఏరియా కార్యదర్శి మహమ్మద్ బషీర్ అహ్మద్ కాలనీ వాసులతో కలిసి మెమోరాండం సమర్పించడం జరిగింది. నివసిస్తున్న పేదలకు రక్షణ, 308 సర్వే నంబర్లో నివసిస్తున్న పేదలకు రక్షణ, ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిన పేదలకు రక్షిస్తుంటారు. పెద్ద పెద్ద బంగ్లాలు ఆక్రమించినటువంటి వాళ్ళని తొలగించండి, మా కడుపు కొట్టకండి ఈ ప్రభుత్వానికి సలాం చేస్తున్నాం. పేదలు 21 సంవత్సరాలుగా ఇక్కడ ప్రభుత్వంకు పన్నులు కట్టుకుంటూ నివసిస్తున్నారు. ప్రభుత్వం కూడా మాకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి మా నెత్తి మీద గుదిబండ వేసినట్టు ఎఫ్టీఎల్ అని చెప్పి నోటీసులు ఇచ్చారు. దయచేసి ఆ నోటీసులు కూడా రద్దు చేయాలని ఎంహెచ్ నగర్ ప్రజల పక్షాన నేను కోరుతున్నాను. గత 21 సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమి 308లో నివసిస్తున్న ఎంహెచ్ఎల్ వాసులకు 2003లో అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. అప్పుడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలేసుకొని జీవిస్తూ ఉన్నారు. వారికి 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అప్పుడు మన వాకాడికరణ ఇక్కడ మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. అప్పుడు మనకు ఎంఆర్ఓ గారు చంద్రశేఖరరావు గారు ఉన్నారు, ఆర్ఐ సత్యనారాయణ సార్ ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో అప్పుడు మనకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అది ఇంద్రమ్మ పట్టాలు, ఇంద్రమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేశారు. ఆడ ఇంద్రమ్మ ఇల్లు కూడా కట్టించుకొని ఆడ మనం ఆడ నివాసం ఉంటున్నారు ఇక్కడ ప్రజలందరూ. అయినా కూడా ఈ మధ్యలో మళ్ళీ అది చెరువు భూమి అని చెప్పేసి చిన్నవాళ్ళ పేరు చెరువు సంబంధించిందని చెప్పేసి ఎఫ్టీఎల్లో నోటీస్ ఇచ్చారు. అది ఎఫ్టీఎల్ అనేది అక్కడ కాదు. అది 2011లో వాళ్ళు చెప్పారు తప్ప అది అంతకుముందు మేము ఆల్రెడీ నివాసంలో బట్టి 2003 నుండి 21 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. పక్కా ఇల్లు నిర్మించుకున్నాం. మాకు రోడ్డు, డ్రైనేజ్, మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, కరెంటు పోల్స్ వేసారు. మేము ఆల్రెడీ మున్సిపాలిటీకి బిల్లు కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాం. 0 బిల్లు కూడా అమలైంది. ఇన్ని అయినా కూడా ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయితే అందరం ఇంద్రమ్మ ఇల్లు కూడా కడుతున్నాము. మహిళా సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 2 సమైక్యంగా ఏర్పాటు చేసుకొని మహిళా సంఘాలు మేము అందరం పిల్లలతో సంతోషంగా 21 సంవత్సరాలు నివాసం ఉంటున్నాం. దాన్ని ఈరోజు మీరు ఎఫ్టీఎల్ అని చెప్పేసి తొలగించాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు కరెక్ట్ కావాలని చెప్పేసి మేము ఉన్నది ఎఫ్టీఎల్ కాదని చెరువు సర్వే నెంబర్ చిన్నబట్టి చెరువు సర్వే నెంబర్ 300 సర్వే నెంబర్, మేము ఉన్నది 308 ప్రభుత్వ భూమిలో ఉన్నాం. ప్రభుత్వ భూమి ఉన్నాం కాబట్టి మాకు పట్టాలు ఇచ్చారు. పక్కన రివర్స్ కాలనీ ఉంటుంది, దానికి ఆల్రెడీ లెవెల్ చేశారు, దానికి పట్టాలు ఇచ్చారు. సుమారు అక్కడ 1000 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ 1000 కుటుంబాలలో అందరికీ వచ్చి నోటీసులు ఇచ్చి భయప్రాంతం చేస్తారు. ప్రభుత్వం ఇది సరైనది కాదు. మీ ప్రభుత్వంలో ఇచ్చారు, ఇంద్రమ్మ ఇళ్ళే ఇచ్చారు, ఇంద్రమ్మ రాజ్యంలోనే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చారు. మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తున్నారు. ఇదే ఇంద్రమ్మ రాజ్యంలో మళ్ళీ ఇల్లు తొలగిస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. ఇది సరైనది కాదని చెప్పేసి దీన్ని పునఃపరిశీలన చేయాలని చెప్పేసి కార్పొరేషన్ అధికారులు ఇచ్చారు. కార్పొరేషన్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మళ్ళొకసారి ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతాం. ఎంహెచ్ నగర్లో తహసీల్దార్ కార్యాలయంలోకి ఖాళీ బిందెలతో వెళ్లి నిరసన తెలిపిన మహిళలు. సూర్యాపేట, తుంగతుర్తి పట్టణంలో నీటి సరఫరా లేకపోవడంతో 4వ వార్డు ప్రజల తహసీల్దార్ కార్యాలయంలోకి ఖాళీ బిందెలతో వెళ్లి ఆందోళన చేశారు. అంతకుముందు మంచిగానే వచ్చింది. అది కంప్లీట్ కాబట్టి దానికి సమస్య సమస్య వేసుకున్న కొట్టాలకు పట్టాలు ఇవ్వాలని
కర్నూలు రూరల్ మండలం పరిధిబి తాండ్రపాడు టీవినెన్ కాలనీ దగ్గర ఉన్న కాదంబరి టౌన్షిప్ పక్కన దాదాపు 800 కుటుంబాలు స్థలాలు పట్టుకొని కట్టాలు వేసుకొని కాపురం ఉంటున్నారని వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ కర్నూలు నగర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర నాయకులు జగన్నాథం కోరారు. కర్నూలు రూరల్ మండలం ఎంఆర్ఓ రమేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. ఓకేనా ఈరోజు కర్నూలు రూరల్ పరిధిలో కాదంబరి టౌన్షిప్ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఆక్యుపేషన్కి గురవుతున్న సందర్భంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి స్థలాలు లేక ఇంటి బాడిగలు కట్టుకోలేక వేలాది మంది పేదలు ఇబ్బందులు పడుతున్న సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున దాదాపు ఒక 800 మందికి అక్కడ గవర్నమెంట్ స్థలాన్ని ఆక్యుపేషన్ చేసి అందరికి కూడా సెంటున్నర స్థలం ఇచ్చి పొట్టాలు వేసుకోవడం జరిగింది. ఆ స్థలాలకు సంబంధించి ఇప్పుడు వేసుకొని దాదాపు 8 నెలలు సంవత్సరం కావస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి స్థలాలకి ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు స్థానిక ఎంఆర్ఓ గారు రమేష్ బాబు గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది సిపిఐ పార్టీగా. ఎందుకంటే ఈరోజు స్థలాలన్నీ కూడా కబ్జాకు గురయ్యి ఆ స్థలం కూడా ఏరే ప్రైవేట్ వ్యక్తి మా పైన సిపిఐ పార్టీ నాయకుల పైన కేసు కూడా కోర్టులో వేసి ఉన్నాడు. కాబట్టి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆ కేసు వేశాడు. దాన్ని ఇమ్మీడియట్గా రిమూవ్ చేయడానికి కూడా మీ ప్రయత్నం చేయండి అని చెప్పి ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. తక్షణం ఆ వైపున పరిష్కారం చేస్తామని చెప్పి కూడా సిపిఐ నాయకులు మాకు హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాలపైన భవిష్యత్తులో అక్కడ పేదలకు ఆ స్థలాలు దక్కే వరకు కూడా సిపిఐ పార్టీగా ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫోటో మాకు సెండ్ చేస్తాను. ఫోటోలు వీడియోస్ అన్నీ కూడా మాకు నిజామాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు. ఏసీబీతో పాటు లీగల్, మెట్రాలజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ శాఖల అధికారులు సోదాలు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు విద్యార్థులకు అందుతాయా లేదా అనే కోణంలో తనిఖీలు చేపడుతున్న అధికారులు హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పుస్తకాల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, పరిసరాల పరిశుభ్రత, వార్డెన్లు అందుబాటులో ఉండటం తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని మహాత్మా జ్యోతిబావు పులే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రంగంపల్లిలోని బీసీ గురుకుల పాఠశాల పూర్తి స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ పరిసరాలను శుభ్రం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ హాస్టల్లో అందించే భోజనం నాణ్యత పెంచాలని, విద్యార్థులకు రుచికరంగా వంటలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వానాకాలం నేపథ్యంలో దోమల సమస్య రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, హాస్టల్ ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా కన్వీనర్, గురుకుల ప్రిన్సిపల్ మణిదీప్తి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా పగిరి మండల పరిధిలోని నాస్కర్ గ్రామంలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొంగ సాధువులు భోజనం చేసి యజమానికి టోకరా వేశారు. నీవు సమస్యలే ఉన్నావని, మంచి జరగాలంటే రాగి చెంపులో చేతికి ఉన్న ఉంగరం వేయమని చెప్పగా యజమాని అలాగే చేశాడు. యజమానిని ఇంట్లోకి పంపించి వచ్చేసరికి రాగి చెంపుకు తెల్లబట్ట చుట్టాడు. రేపు ఉదయం వరకు చెంబు తెరవద్దని తెలపడంతో అనుమానం వచ్చి యజమాని చెంబు తెరిచి చూడగా అందులో రాయి ఉంది. మోసపోయానని గమనించి అరవడంతో చుట్టుపక్కల వారు దొంగ సాధువులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేత. ఒక్కసారిగా చేపల వేటకు వచ్చిన మత్స్యకారులు చిన్న చిన్న బుట్టలు వేసుకుని నదిపై గుంపులు గుంపులుగా చేపలకు వేటకు వస్తున్న వారిని చూసి మంత్రముగ్ధులవుతున్న యాత్రికులు. గత కొన్ని రోజులుగా భారీగా వరద ప్రవాహం రావడంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలిన అధికారులు. ప్రవాహం అధికంగా ఉండటంతో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించిన అధికారులు ఇప్పుడు గేట్లన్నీ మూసివేయడంతో ఒక్కసారిగా చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు. నకిలీ విలేకరులపై మంచిర్యాల డీసీపీ సీరియస్. ఈ రోజు నుంచి జర్నలిస్టు కాకపోయినా ప్రెస్ స్టిక్కర్స్ వేసుకుని తిరుగుతున్న బైక్లపై స్పెషల్ డ్రైవ్ చేశారు. నకిలీ విలేకరుల భర్తం పట్టనున్న జిల్లా పోలీసులు విలేకరుల ముసుగులో కారు, బైక్లపై ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. కఠిన చర్యలు తప్పువని డీసీపీ అన్నారు. మంచిర్యాలలో ఈ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్న జిల్లా పోలీసులు కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా విలేకరులు అనేవాళ్ళు ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ సమాజానికి, ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యవస్థలకు వార్తలను చేరవేస్తూ అవగాహన కల్పించే వాళ్ళు చాలా గౌరవప్రదమైన వృత్తి. దీంట్లో గత 20-30 సంవత్సరాల నుంచి పనిచేసే సీనియర్ పాత్రికేయులు ఉన్నారు. జర్నలిజం లాంటి ఉన్నత చదువులు చదివి కూడా వాళ్ళు సమాజ సేవలో వృత్తిలో భాగంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఇటీవల కాలంలో ఇతరత్ర పేర్లు పెట్టుకొని విలేకరులు కాకపోయినా విలేకరులమని చెప్తూ సొంత డబ్బుల ఆదాయం మార్గంగా ప్రజల్ని పీడించడం కోసం, ప్రజల్ని భయపెట్టియడం కోసం ఇతర వ్యాపార సంస్థల దగ్గర కూడా పోతున్నట్టు వచ్చింది. అట్లాంటి వారిపైన కఠినమైన చర్య తీసుకుంటాం. ఎక్స్ట్రాక్షన్ కేసులు కూడా నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా వెహికల్స్పై కూడా ప్రెస్ అని రాసుకుంటున్నారు. ప్రెస్కు సంబంధం లేని వాళ్ళు ప్రెస్ అని రాసుకుంటున్నారు కాబట్టి స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాము. ఎవరైతే నిజమైన విలేకరులు ఉంటారో వాళ్లకు వెసులుబాటు కల్పిస్తాము. ఎవరైతే ప్రెస్ కాకుండా ప్రెస్ అని ఉంటారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా విలేకరు కాని వ్యక్తి ప్రెస్ అని పెట్టుకొని తిరిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా అలాంటి ఉద్దేశాన్ని, అలాంటి పనులను మానుకొని చక్కగా ఉండాలని కోరుతున్నాము. ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ అవుతుంది. దాని ప్రకారము క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నీలాద్రిపేటకు చెందిన గొర్రె రాజ నర్సయ్య, గొర్రె నర్సక్క దంపతులు తమ కుమార్తె అయిన స్వప్నను అదే గ్రామానికి చెందిన గాంధర్ల మల్లేష్కి ఇచ్చి సుమారు 10 ఏళ్ల క్రితం వివాహం చేశారు. కాగా గాంధర్ల మల్లేష్ సుమారు 4 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకోవడంతో స్వప్న పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుండి తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. ఈ క్రమంలో గాంధర్ల మల్లేష్ రాత్రి విపరీతంగా మద్యం సేవించి మద్యం మత్తులో అత్తమామలైన గొర్రె నర్సయ్య, గొర్రె నర్సక్క పై కర్రతో దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయాలు పడైన వారిద్దరిని ఆసుపత్రికి తరలించగా 52 సంవత్సరాల గొర్రె నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొర్రె నర్సక్క పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న మంగపేట ఎస్ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మిమ్మల్ని చంపితే కానీ నా భార్య నా ఇంటికి వస్తాను అని కోపంతో ఆ పక్కనే ఉన్న బండి ఉన్నటువంటి గొయ్యితోని నరసయ్య తల మీద బలంగా కొట్టిండు. అదేవిధంగా నరసమ్మ అడ్డురాగా నిన్ను కూడా చంపుతా అని చెప్పి ఆమెను కూడా కొట్టడం జరిగింది. నరసయ్యను నిన్న అదే రాత్రి హాస్పిటల్ తీసుకున్న క్రమంలో జంగాలపల్లి దగ్గరికి రాగానే అతను మరణించడం జరిగింది. నరసమ్మను ఎంజిఎం హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆమె
ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె కండిషన్ కూడా సీరియస్గానే ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యా సంస్థలో చదువుతున్న 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరిచే ఆల్బెండజోల్ టాబ్లెట్లను నమిలించి మింగించేలా సంబంధిత ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి రాజకుమారి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జాతీయ నులిపురుగుల నిర్మూలనపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో నులిపురుగుల నియంత్రణ గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించేందుకు జిల్లాలో ఉన్న పరిశ్రమలు, హోటళ్లు, చెంచు గుండాలు, ఇతర కర్మాగారాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించాలని సంబంధిత టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులను కలెక్టర్ ఆదేశించారు. తల్లిదండ్రులు బడిగిడు పిల్లలందరినీ పనిలో పెట్టకుండా పాఠశాలకు పంపేలా చైతన్యం కలిగించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.